అనుకుంటున్నాం. ఆ 2 కులాలు మాత్రం బతుకున్నాగా కానీ మమ్మల్ని ఏ రూపంలో పెరగనివ్వరు. రాయలసీమలో బలిజోళ్ళు బతుకున్నా చచ్చిపోయినట్టు చేసి పరిసారు. అది దుర్మార్గంతో ఇదో పొంగునూరుకి వెళ్ళే కృష్ణదేవరాయల గారి విగ్రహం ఓపెనింగ్ ఏముంది? ఎవరికైనా స్వతంత్రం ఉందా? జీవోత్సవాల్లా బతుకుతున్నారు. ఏం మాట్లాడితే ఎవడేమంటాడు? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేదా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాం? మనం ఏమన్నా ఇండియాలో ఉన్నామని అనుమానం వస్తుంది రాయలసీమలోకి ఒకసారి కొన్ని ఊర్లో పోతే. ఆ భూమానాగిరెడ్డి ఆలగడ్డ వాడు ఉన్నంతకాలం వాడు అట్లాగే చేశాడు. డిఎల్ రవీంద్రారెడ్డి మైదుకులు అట్లాగే ఏడిపించాడు అధికారం. ఇప్పుడు నంగనాశి మాట్లాడతాడు ప్రతి ఊళ్ళు కూడా. కాబట్టి మా మా ప్రయత్నంలో లోపం లేదండి. ఆ పైన ఉన్న వాళ్ళు ఆ 2 కులాలు ఈ జన్మకి మాకు చెయ్యనివ్వరు కానివ్వరు. మీకు ఆంధ్ర తెలంగాణ డివిజన్ అప్పుడు కూడా అంతే కదా. సోనియా గాంధీ 100 సార్లు అడిగింది మీకు ఏం కావాలో చెప్పండి, మీకు ఇచ్చి డివైడ్ చేసి హైదరాబాద్ కావాలో చెప్పండి అని అంటే అన్నదమ్ముల్లా కలిసి చూడడం జై సమైక్ ఆంధ్ర. మీ ఆస్తులని తెలంగాణలో ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం ఉంటే మీకు అధికారం మీ చేతిలో ఉంటది. డివైడ్ అయిన కానీ పేద కులాలు